ఆర్తధ్వని సిలువ ధ్వని లోకము అశాశ్వతం స్థిరమేది మానవా ఈ లోకము అశాశ్వతం మంటితోనే చేయబడెను మంటిలోనే కలసిపోవు మంటితోనే చేయబడెను మంటిలోనే కలసిపోవు మమతలేల మంటి పైన మమతలేల మంటి పైన మోసపోకుమా లోకము అశాశ్వతం స్థిరమేది మానవా ఈ లోకము అశాశ్వతం ఆస్తి ఎంతయున్నగాని అందమెంతయున్నగాని ఆస్తి ఎంతయున్నగాని అందమెంతయున్నగాని అంతరించు అంతలోనే అంతరించు అంతలోనే ఆవిరే గదా లోకము అశాశ్వతం స్థిరమేది మానవా ఈ లోకము అశాశ్వతం ఫలము ఎంతయున్నగాని బంధుబలము ఎంతయున్నా ఫలము ఎంతయున్నగాని బంధుబలము ఎంతయున్నా భోగభాగ్యమెంతయున్నా భోగభాగ్యమెంతయున్న వదలిపోదువే లోకము అశాశ్వతం స్థిరమేది మానవా ఈ లోకము అశాశ్వతం
ప్రభువు స్థిరము పరము స్థిరము ప్రాణమిచ్చిన యేసు స్థిరము ప్రభువు స్థిరము పరము స్థిరము ప్రాణమిచ్చిన యేసు స్థిరము ప్రభుని నమ్ము పరము చేర ప్రభుని నమ్ము పరము చేర అది స్థిరముగా లోకము అశాశ్వతం స్థిరమేది మానవా ఈ లోకము అశాశ్వతం మోసపోకు మోసపోకు మాయలో మునిగిపోకు మోసపోకు మోసపోకు మాయలో మునిగిపోకు మహిమలోకమందు చేర మహిమలోకమందు చేర మార్పునందుమా లోకము అశాశ్వతం స్థిరమేది మానవా ఈ లోకము అశాశ్వతం. నీవు సమీపముగా ఉన్నావని నీకు స్తోత్రాలు నేను చెల్లిస్తున్నాను. సరే, మంచిది. తర్వాత 2వ వచనములో నేను యుక్త కాలమును కనిపెట్టుచున్నాను, నేనే న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నాను అన్నాడు. ఆయన తీర్పులు న్యాయముగా ఉంటాయి. యుక్త కాలమును కనిపెట్టుచున్నాను అన్నాడు. దీని మీద యవనస్తులకు ఒక ప్రసంగం చేయొచ్చు, కానీ ఇది టైం కాదు. ఇది అందరికీ సంబంధించిన ఆరాధన. యుక్త కాలమున నేను నీకు కనిపెట్టు, నేను యుక్త కాలమును కనిపెట్టుచున్నాను. దేవునికి స్తోత్రం. మీకు తెలుసా, మానవుని జీవితాన్ని పెద్దలు 7 భాగాలుగా విభజించారు. 7 భాగాలలో హుషారుగా ఉండే వయసు, చురుకుగా ఉండే వయసు, కష్టము తెలియని వయసు, చెప్పండి మరేంటి పరుగులు తీయించేటువంటి వయసు యుక్త కాలం. అవునా కాదా? మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా. ఒకప్పుడు ఆడపిల్లకు 16 ఏళ్ళు అంటే పచ్చి వయసు అనేవాడు. 16 ఏళ్ళకి పెళ్లి వయసు అండి ఆడపిల్లకు, పర్వాలేదు. కాబట్టి ఇక సైన్స్ డెవలప్ అయిన తర్వాత దాన్ని 17, 18 చేశారు. ఇప్పుడు 18లో కూడా చేయొచ్చు, లేక 19 రావాలి రికార్డులో. అవునా? మరి 12, 13, 11 ఏళ్ళకు కూడా మెచ్యూర్ అవుతారు. అయిన తర్వాత 4-5 ఏళ్ళు గ్యాప్ వస్తుంది. మరి అయినప్పటికీ 16 ఏళ్ళకి పెళ్ళి కరెక్ట్ కాదని గవర్నమెంట్ వారు ఒప్పుకోవడం లేదు. అది యవనప్రాయం. యవనప్రాయంలో చూడండి, ఏ ఆడపిల్లకైనా వయసు వస్తే వంకర కాళ్ళు, చెప్పండి ఎలా వస్తాయంట? తిన్నగా వస్తాయంట. అంటే కాస్త ఓపిక వస్తుంది. బలహీనతలు ఉంటే పోతాయి, చిన్ననాటి బలహీనతలు. అలాగే మగపిల్లవాడిని తీసుకోండి, ఒక 20, 19, 20, 21, 22 ఆయనకి యవనప్రాయం. వాళ్ళు కూడా కొంచెం ఎలాగైనా పుష్టిగా ఉంటారు, అలసట తెలియదు, పరుగులు తీస్తారు. స్లోగా నడవమంటే నడవరు, మెల్లిగా మాట్లాడమంటే చెప్పండి మాట్లాడరు. కూర్చో అన్నవాడు ఆమె కూర్చోరు. దేవునికి స్తోత్రం. అది దేవుడట యుక్త కాలంలో ఉన్న వారి మీద దృష్టి పెట్టాడంట. కొంచెం క్యాచ్ చేయండి పాయింట్ టీవీలో కూడా. ఎందుకని? బైబిల్ అంటుంది, యవన కాలమందు యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. ఆ తెలిసి తెలియని ఆ వయసులో, తెలిసి తెలియని ఆ ఏజ్లో కొంచెం రక్తం పొంగుతూ ఉంటుంది కదా, ఓపిక ఉంటుంది, నడవటం చేత కాదు, మాట్లాడటం అంత అనుభవం ఉండదు. కాబట్టి తొట్టిల్లే అవకాశం ఉందని బైబిల్లోనే ఉంది. అయితే దేవుడు తొట్టిల్లాలి అని కోరుకోవట్లా.
చప్పట్లు కొట్టండి ఒకసారి. వాస్తవం బైబిల్లో రాశారు. అది తొందరపాటు కలిగే సమయమే. కానీ త్వరగా చెప్పండి, యవనస్తుడు కాబట్టి తప్పు చేసేయి, యవనస్తురాలు కాబట్టి తప్పు చేసేయి, యవనస్తుడు కాబట్టి చెప్పండి కంచెలు దూకేయి, యవనస్తుడు కాబట్టి ఎవడి మాట వినబాక, యవనస్తురాలు కాబట్టి ఎవరిని లెక్క చేయబాక. అట్లా దేవుడు ఒప్పుకుంటలేదు. అర్థం చేసుకోండి, తప్పు అనేది ఏ వయసులో చేసినా తప్పే, పాపం అనేది ఏ వయసులో చేసినా పాపమే. మనం యవనస్తులవని గర్వించి పాపం చేస్తే యవన కాలమందు చేసిన పాపము జీవితాంతం తరుముతూనే ఉంటుంది. కాబట్టి తప్పు చేయటం కరెక్ట్ కాదు, పాపం చేయటం కరెక్ట్ కాదు. అందుకనే యవనస్తుడు కదండి అని అంటే నేను దానికి ఒప్పుకోను, యవనస్తురాలు కదండి నేను ఇష్టపడను. తప్పే మనం ఖండించాలి, వారికి బుద్ధి చెప్పాలి, జాగ్రత్తగానే ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి వారి మీద దేవుడు దృష్టి పెడతాడు. ఎవరి కాలమందు బైబిల్ ఎంతమంది శోధింపబడలేదు, ఎంతమంది తప్పించబడలేదండి, ఎంతమంది పాపము చేయకుండా పారిపోలేదు. ఉదాహరణకు మహాభక్తుడైన యోసేపుని తీసుకోండి. 25 సంవత్సరాలు దాటాయి, మంచి అందగాడు, మంచి రూపసి. ఆ పొతిఫరు ఇంట్లో ఉంటున్నాడు. పొతిఫరు భార్యగా పెళ్ళయింది, మరి పిల్లలకి ఏదో ఆవిడ నడి వయసులో ఉంటుంది. ఆ పెచ్చది యవనస్తుడైన ఇంట్లో బిడ్డలాగా ఎదిగిన యోసేపు మీద మనసు పెట్టుకుంది. ఇది బైబిల్లో ప్రతి స్త్రీకి ఒక చెంప దెబ్బ అనొచ్చు. తొందరపాటు పనికిరాదు, తొందరపాటు ఉండకూడదు ఏ స్త్రీకి కూడా. అది చరిత్రలో రాశారు. ఐగుప్తులోనే 2 రోజులు ఉన్నాను. నాకు ఆ పొతిఫరు భార్య అని గుర్తుకొచ్చారు. ఆమె గురించి బైబిల్లో స్పష్టంగా వ్రాయబడింది. ఐగుప్తు దేశస్తులు ఏమనుకుంటారు, అది తొలగించవచ్చు, కానీ నాకు అనిపించి తొలగించలే. అది అవసరం. దేవునికి స్తోత్రం. అప్పుడు అక్కడ ఏం చేసిందంటే యోసేపుని శోధించడం మొదలుపెట్టి నువ్వంటే నాకు ఇష్టం, ఐ లవ్ యూ డామ్ డూమని మొదలెట్టింది. ఈయన భయభక్తులు కలిగినవాడు, భక్తి కలిగినవాడు, అమ్మపడ్డాడు, అనల చేతుల్లో మోసపోయినవాడు, బానిసగా సంఖ్యల చేత బంధించబడినవాడు, ఏమి జరుగుతుందో ఏమి జరగబోతుందో దేవుని సహాయం కొరకు ఎదురు చూస్తున్న నిరీక్షణ కలిగినవాడు. నా స్థితిగతులు ఎల్లప్పుడూ ఇలాగే ఉండవు. యవనస్తుండే కాబట్టి నేను తప్పు చేస్తే అది దేవుడు దాన్ని క్షమించడు, నా భవిష్యత్తు దెబ్బతింటుంది అని ఆలోచించాడు. ఏం చేయాలి, ఈ వ్యభిచారితో ఎలా తట్టుకోవాలి అని ఆలోచించి ఆమెను బ్రతిమలాడి చెప్పాడు, తప్పు తల్లి, నా తల్లి లాంటి దానివి, నీ ఇంట్లో నేను ఎదుగుతున్నానమ్మా, నేను బానిసన తల్లి. మీ ఆయన నన్ను కొనుక్కున్నాడమ్మా, ఇస్మాయేలీలు నన్ను పశువు నమ్మినట్టు మీ ఆయనకి నన్ను నమ్మాడు తల్లి. మరి వాళ్ళెంతో కొన్నారో ఈయనెంతో కొన్నాడు, మారుబేరం ఇలా అయింది తల్లి, చెయ్యొద్దు తల్లి అంటే ఆవిడ కసి పట్టలేక, కామ వాంఛను కంట్రోల్ చేసుకోలేక, యోసేపు ఒప్పుకోలేదని యోసేపును శిక్షించటానికి లేక బాధించటానికి, ఇబ్బంది పెడటానికి ప్రయత్నం చేసి ఆమె ఊహించుకొని బలవంతం చేసి పట్టుకుని వేధిస్తుంటే వదిలించుకుని పారిపోయాడు. ఆ పారిపోయే టైంలో ఆ పైన ఏదో ఉన్నది, ఏదో టవల్ లాంటిది ఏదో అక్కడ మర్చిపోయాడు. ఈమె కోపం రగిలిపోతుంటే ఈ లోపల వాళ్ళు వచ్చారు, వాళ్ళ ఆయన వచ్చారు. అప్పుడు అది చూపించింది. ఎవరిది ఇది? యోసేపుది. ఎందుకు వచ్చాడు? నన్ను బలవంతం చేయటానికి వచ్చాడు. ఎంత ప్రమాదం అండి! నన్ను బలవంతం చేయటానికి వచ్చాడు. వాళ్ళు దేవతల భక్తి బాగా చేస్తారు, కానీ నిజాయితీ చెప్పట్లా. బలవంతం చేయటానికి వచ్చాడు. ఏంటి రుజువు? ఇదిగో చూడు. ఆయనది ఆ కంగారులో వదిలేసి పారిపోయాడు. ఆయన కోపం వచ్చి ఆయన చాలా ఫరో రాజు ఇంట్లో గృహ నిర్వాహకుడు పొతిఫరంటే సమస్తం ఆయన చేతులకు అప్పగించాడు ఫరో రాజు. ఎంత గొప్ప ఖ్యాతులు, ఎంత గొప్ప పదవిలో ఉన్న ఆయన ఎంత అవమానం అండి! అప్పుడు నిదానంగా అబ్జర్వేషన్లో పెట్టుకున్నాడు. యోసేపును బంధించారు, కస్టడీలో ఉంచాడు, కాళ్ళు చేతులు కట్టి ఉంచారు, ఎటు పారిపోకుండా. అప్పుడు ఈమె మాటలు వింటున్నాడు, ఆయన మాటలు వింటూ ఉంటే యోసేపు ఎన్నిసార్లు మాట్లాడినా ఒకే మాట, అయ్యా నేను తప్పు చేయలేదు, నేను దేవుని యందు యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడిని అయ్యా,
నేను ఇశ్రాయేలీయుడిని అయ్యా, నేను చేయలేదయ్యా. అంతే. ఆమె మీద నిందలు మోపలేదు, ఆమె చేసిన శాస్త్రాలు ఎక్కడేవి చెప్పలేదు. తన నీటిని తాను కాపాడుకున్నట్లుగా చెప్పాడు. దేవునికి స్తోత్రం. అందుచేత వాళ్ళ ఆవిడ్ని ఆయన ఎంక్వైరీ చేశాడు. ఏంటమ్మా అంటే ఆవిడ మాటల్లో తేడా కనిపిస్తుంది. ఇప్పుడు ఒక మాట చెప్పుద్ది, రేపు ఇంకో మాట చెప్పుద్ది, ఎల్లుండి ఇంకో మాట చెప్పుద్ది, ఏడుస్తుంది, ఒకలమారి ఏడుస్తుంది. ఆమెనా ఒప్పించడానికి ట్రై చేస్తుంది, మెప్పించడానికి ట్రై చేస్తుంది. అంతా అయిపోయిన తర్వాత సినిమాలో కూడా వచ్చిందా ఆ మాట పెట్టారు. అప్పుడు ఆవిడ అంటుంది, నన్ను నమ్మవా, ఎప్పుడు ఇంటి అంటాను. మూర్ఖురాలు. పోతీఫర్ అన్నాడు, నిన్ను నమ్మనన్నాడు, నిన్ను నమ్మలేకపోతున్నాను అన్నాడు. మరి యోసేపు నమ్ముతావా? అది ఎవనొస్తాడు డామ్ డూమ్ అన్నాడు. ఆయన నమ్ముతానన్నాడు. యోసేపు మాటలు నమ్ముతాను కానీ నీ మాటలు నేను నమ్మను. నీ మాటలో ద్వంద్వర్థం కనిపిస్తుంది, నీ మాటలో మెతక బుద్ధి కనిపిస్తుంది. యోసేపు యవనస్తుడు అందగాడే కావచ్చు, కానీ దేవుని యందు భయభక్తులు కలవాడు. ఒకే మాట సింహములాగా మాట్లాడుతున్నాడు. ఏ తప్పు జరగలేదు. నీ కాపురం నువ్వు చూసుకో, నీ భార్య నువ్వు చూసుకో, నేను పారిపోయానయ్యా, అంతే తెలుసు నాకు అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుచేత మీరు ఆలోచించండి. యవనస్తుల మీద దృష్టి పెడతాడు. ఎందుకంటే అవసరమైతే తప్పించటానికి, ఇలాంటి ప్రమాదాల నుండి కూడా చెప్పండి కాపాడటానికి. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుచేత యవనస్తుడైనా యవనస్తురాలైనా నిజంగా మరి చాలా జాగ్రత్తగానే ఉండాలి, 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 ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇక నాకు కూడా చాలా అనుభవాలు ఉన్నాయి, కానీ ఇప్పుడు అన్నీ అంత అవసరం లేదనుకుంటున్నాను నేను. దేవుడే తప్పించాడు నన్ను. చిన్నప్పుడే నన్ను దేవుని సేవకు అమ్మమ్మ గారు సమర్పించింది. ఆ అభిషేకం నాకు చిన్నప్పటి నుంచి ఉంది. నేను ఎప్పుడు కూడా ఆ దేవుని వాక్యం, దేవుని భయభక్తులు కలిగి ఉన్నాను. యవన ప్రాయములో కూడా నేను వంగలేదనే దేవుని సన్నిధిలో చెబుతున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంచి వాళ్ళు ఉన్నారు, అది నాకు తెలుసు. ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఉన్నారు, ఇబ్బంది పడిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒక స్త్రీ నన్ను బాగా శోధిస్తుంటే జస్ట్ ఎగ్జాంపుల్ చెబుతున్నా. నేను చెప్పాను, మీ అని చెబుతాను, జాగ్రత్త. పిచ్చి వేషాలు వేసాము డైరెక్ట్ ఎవరికి చెబుతాను అన్నాను, మీ ఆయనకే చెబుతాను, అతని తాట తీస్తాడని. ఆయన బెదిరిపోయి అయ్యా 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 నీ జోలికి రానయ్యా. ఇలాంటి పిచ్చి మధ్య కూడా ఉంటాయి. అవునా, నేను పెళ్ళిడికి వచ్చి కొంచెం చక్కగా ఉన్న టైంలో ఇలా జరిగింది. నేను పిచ్చి వేషాలు ఇవ్వదు. ఆవిడనేది దున్నపోతలాగా ఉన్నావు, బాగా తింటున్నావు, బాగా కొవ్వెక్కిందని ఇట్లా మొదలెట్టింది. యవనస్తులు బలంగా ఉండరా? యవనస్తులు చెప్పండి, దాన్ని ఏమంటారు? అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక సాగిపోదురు అని చెబుతుంటే యవనస్తుడు ముసలు లేకుంటాడా? ఆవిడకెందుకు? అవునా, పిచ్చి మాటలు కాదు, జాగ్రత్త, బీ కేర్ఫుల్. నేను దేవుడిని నమ్ముకున్నా అని చెప్పాను. మళ్ళీ నా జోలికి రాలే. దేవునికి స్తోత్రాలు ఎన్నో దేవుడు తప్పించాడు. ఒక ఇంటి మీకు ఇచ్చాను. సరే, మంచిదండి, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి యవన ప్రాయములో దేవుడు దృష్టి పెడతాడు. నీకు ఇబ్బంది ఉందా? శోధించబడుతున్నావా? ఇబ్బంది పడుతున్నావా? ఇబ్బంది పెట్టే సొసైటీ చుట్టూ ఉందా? నిన్ను వేధించి బాధిస్తున్నారా? భయపడకు, దేవుడిని అడుగు, దేవుడు తప్పిస్తాడు. తిమోతికి రాస్తూ పౌలు గారు అన్నాడు, యవనస్తుడా, పూర్తి చేయండి అన్నమాట, యవనస్తుడా నీ యవనేచ్ఛల నుండి నువ్వు పారిపో. నువ్వు సేవలో ఉన్నావు. యు ఆర్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్, యు ఆర్ మ్యాన్ ఆఫ్ ద లార్డ్. నువ్వు దేవుని మానవుడివి, దైవజనుడివి, సేవలో ఉన్నావు. తిమోతి, యవన కాలం ఉంది కదా, యవనస్తుడు కదా, పిచ్చి వేషాలు వేయబాక. నువ్వు సేవకుడువయ్యా. ఎవరన్నా ఏదన్నా కలిగితే అక్కడి నుంచి నువ్వేం చేయాలి? పారిపో. అంటే ఇప్పుడు పౌలు గారి మైండ్లో ఎవరున్నారు? పారిపోయిన యోసేపు ఉన్నాడు. మనం చెప్పుకోవచ్చు, యేసు పారిపోయాడు కదా. పారిపో. కొన్నిసార్లు మనం పారిపోవాలి. దేవునికి స్తోత్రం. నేను బాగా ఎదుగుతున్న కాలంలో ఏదో గుర్తొస్తుంది మనసులో, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. అండ్ ఇక సినిమా డ్యాన్స్, సినిమా రాగాలు, పాటలు పాడుతూ ఉంటే చిలకపట్ట చీర కట్టి, చామంతి పూలు పెట్టి ఒక చీర కట్టుకొచ్చేసాడు కదా. అదే మామూలు అయిపోకాదు అది. అయిపోతే ఒక స్త్రీ నన్ను అంది, నిన్ను కొట్టాలనిపిస్తుంది నాకు. నేనేం తప్పు చేశాను నన్ను కొడతాను? నిన్ను కొట్టాలనిపిస్తుంది పరంజ్యోతి అంది. ఏం కొడద్దు, ఎక్కడ కొడద్దు ఏంటని నాకు భయం వేసింది. అవునా, చూడండి కామం ఎలా బయటపడద్దో చూడండి. అప్పుడు ఇక నేను అడిదిరిగి కూర్చున్నాను గుమ్మ మీద. వెనక నుంచి వచ్చి ఈపి మీద తాసి పెట్టుకొట్టు అన్నా. వెనక చూస్తే ఆవిడ.
ఆవిడ చచ్చిందో బతికి నాకు తెలియదు. నేను చిన్నపిల్లవాడిని, ఒక 17-18 ఉంటాయి. ఎదుగుతున్న వయసులో ఉన్న ఆవిడ అప్పటికే నడి వయసు, ఫ్యాట్ కాటిందండి. నేనమ్మా యేసయ్య అన్నాను, కానీ నేను ఎందుకు కొట్టావని కూడా నేను అడగల. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకు యవనస్తుడని యవనేచ్ఛలను నువ్వు పారిపో, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి యవనస్తుడు కదండి, యవనస్తులం కదండి, యవనస్తురాలిని కదండి, తీసేయి పిచ్చి మాటలో. దేవుడిని మీద దృష్టి పెట్టాడు. చేయకుండా ఉంటేనే మంచిది, తప్పుకుంటేనే చాలా మంచిదనే మాట ఆసాపు రాశాడు. మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆసాపు కూడా చాలా శోధించబడి ఉంటాడు, ఆయన్ని దేవుడు తప్పించాడు, చాలా రోషము కలిగిన వాడు. సరే, మంచిదండి. 3వ వచనం చదువుతున్నాం. భూమియు దాని నివాసులందరూ లయమగునప్పుడు నేనే దాని స్తంభములను నిలుపుదును, ఆపదలో కాపాడుతాను అని అర్థం. అని వివరించాను మీకు. 4వ వచనం. అహంకారులై ఉండకూడని అహంకారులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నా, కొమ్ము ఎత్తకుడి, ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి, పొగరు పట్టిన మాటలాడకుడి అని భక్తిహీనులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నా. 7 దాకా వెళ్దాం. తూర్పు నుండి అయినను పడమ నుండి అయినను అరణ్యము నుండి అయినను హెచ్చు కలుగదు. దేవుడే తీర్చువాడు, ఆయనే ఒకని తగ్గించును, ఒకని హెచ్చించును. అంతే. ఇక తర్వాత ఆయన కోపం వస్తుంది, పిచ్చి వేషాలు వేస్తే అనే మాటలు కింద వ్రాయబడ్డాయి. దాంతో ఆ కీర్తన ఆ తక్కువ వచనాలు ముగించబడ్డాయి. కొమ్ము హెచ్చించుకోవద్దు, గర్వించవద్దు, అతిశయపడవద్దు, దేవుడిని గర్వాన్ని అనుస్తాడు అనే మాటలతో ముగించబడింది. కాబట్టి ఇక్కడ మనం ఆగుదాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే ఏమన్నాడు? అహంకారులై ఉండకూడని అహంకారులకు నేను ఆజ్ఞ ఇస్తున్నాను. దేవుడు ఆజ్ఞ ఇస్తున్నాడు. అహంకారం అంటే ఏంటో తెలియాలి. నాశనమునకు ముందు, త్వరగా చెప్పండి, గర్వము నడుచును, పడిపోవుటకు ముందు, కరెక్ట్గా చెప్పాడు సొలొమోను, అహంకారమైన మనస్సు నడుచును. చూసారా, ఒక మనిషిలో అహంకారం ఉంది అంటే వాడు త్వరలో పడిపోతాడని అర్థం. ఇంకేం చెప్పాలి మీకు? ఒక మనిషిలో గర్వం అనేది ఉందంటే త్వరలో వాడు నాశనానికి ఆ గర్వం దారి తీస్తుంది అని అర్థం. ఏమన్నా, తన కోపమే తనకు శత్రువు అన్నారు. తన అహంకారమే తన మీద దాడి చేస్తుంది, తన కోపమే తన మీద దాడి చేస్తుంది. చెప్పండి, తన గర్వమే తన నాశనానికి దారి తీస్తుంది. ఇలాంటి వారిని నేను ఆజ్ఞాపిస్తున్నాను అన్నాడు. అంటే అహంకారంగా ఉండకండయ్యా, అది ప్రమాదం. గర్వముగా ఉండకండయ్యా, అది ప్రమాదం అని దేవుడే అంటున్నాడు. దాని ఆజ్ఞ అంటే మీకు తెలుసా? రిక్వెస్ట్ చేయటం వేరు, ఆజ్ఞాపించటం వేరు. రిక్వెస్ట్ చేయటం అంటే అలా చేయొద్దయ్యా బాబు, అలా చేయొద్దయ్యా, అరే పిల్లడా అలా చేయొద్దయ్యా, అలా అమ్మా అలా చేయొద్దయ్యా. ఈ తల్లిదండ్రులు పిచ్చోళ్ళు అయిపోయి ఒకసారి ఈ రీతిగా బతిమలాడుతారు. బాబు బాబు చేయొద్దురా అంటే అంటాడు. వినండి, అమ్మాయి అమ్మాయి అలా చేయొద్దమ్మా అంటే అమ్మాయి అలా మా అమ్మాయి అట్లా కాదుదా అంటారు. అది కరెక్ట్ కాదు. నువ్వు మామూలుగా తల్లి చెప్పుద్ది, ప్రేమతోనే చెప్పుద్ది. తండ్రి కూడా మామూలుగా చెప్తాడు. నువ్వు రిక్వెస్ట్ చేసినా వినకపోతే, నీ బ్రతిమలాటంలో ఉన్న విలువ ఆ బిడ్డలకు తెలియకపోతే, చేతులారా నీ బిడ్డలను నువ్వే పాడు చేసిన వ్యక్తి అవుతావు కదా. మా అమ్మ అంతేలే అంటాడు, మా నాన్న అంతేలే అంటాడు. చెప్పండి, వెళ్ళవలసిన స్థలానికి వెళ్ళక మానడు, తిరగవలసిన స్థలాలు తిరగక మానడు. అలాంటప్పుడు ఏం చేయాలంటే కమాండ్ చేసే స్థితిలోకి రావాలి. రిక్వెస్ట్ను పక్కన పెట్టేసి చెప్పండి, తల్లిదండ్రులు ఏ స్థితిలోకి రావాలి? కమాండ్ అంటాం. కమాండ్ అంటే రేయ్ ఎన్నిసార్లు చెప్పాలి, ఆ పని నువ్వు చేయొద్దు, నాయ్ ఆ పని నువ్వు చేయొద్దు. కమాండ్మెంట్ ఆజ్ఞ. దేవునికి మహిమ కలుగును గాక. మీరు ఆలోచించండి, ఎప్పుడైతే తండ్రి ఆజ్ఞను పాటిస్తారో పిల్లలు తప్పు చేయరు. ఎప్పుడైతే తల్లి ఆజ్ఞను పాటిస్తారో తప్పు చేయరు. సామెతల్లో ఉంది, తల్లి బిడ్డకు ఎలా సలహా ఇవ్వాలో సామెతలు చివరధ్యాయాల్లో ఉన్నాయి. బిడ్డా వేసే ఇంటికి వెళ్ళొద్దు, బిడ్డా వేసే వాకిటికి వెళ్ళొద్దు, బిడ్డా వేసే మాటలు వినొద్దు. వేసే మాటలు తేనె రాసిన కత్తులు బిడ్డ, ఆమె నాలుగు కింద విషగ్రంథులు ఉన్నాయి బిడ్డ. మమకారంతో మాట్లాడుతుంది, నీ జీవితాలు సర్వా నాశనము చేస్తుంది. ఆ వాకిటికే వెళ్ళొద్దు, ఆ పంచకే వెళ్ళొద్దు, ఆ పరిసరాలకే వెళ్ళొద్దు అని తల్లి కోరుకుంటున్నట్లుగా సామెతల్లో ఉంది. ఏ తల్లి అయినా మంచిగా చెప్తారు. వినే లక్షణాలు ఎవరికి ఉండాలి? బిడ్డకు ఉండాలి.
ఏ తండ్రి అయినా మంచిగా చెబుతాడు. ప్రియులరా, లోబడే మనసు ఉండాలి. మీకు చెప్పాను ఒకసారి, తాడి చెట్టు నెక్కుట అనే విషయంలో. తాడి చెట్టు నెక్కుట. ఒక అతను బాగా గూనెతను ఉన్నాడు. నా పాటలు అంటే చాలా ఇష్టం. ఖాళీ ఉంటే నా దగ్గరికి వచ్చేసేవాడు. నా మంచం మీద కూడా కూర్చునేవాడు. ఎన్నికలుగా పడుకుని ఈ చెవులలో ఏళ్ళు పెట్టి పాటలు పాడేవాడు. ఇట్లా పెట్టి పాడేవాడు. ఒక పాట కాదుగా, వదిలేడితో ఒక 50 పాటలు పాడేసేవాడు. ఇట్లా పెట్టి పాడేవాడు. అంటే ఇట్లా పెడితే నా స్వరం మన స్వరం మనకే వినపడదు, మన తప్పులు మనమే సరి చేసుకోవచ్చు అని బయటికి పోకుండా ఇట్లా పెట్టి పాడేవాడు. పాడుతుంటే బయట ఇక్కడ పక్కన కూర్చునేవాడు. నీ స్వరం నాకు ఉంటేనా అనేవాడు. పాపం ఎక్కడ వస్తుంది, ఊరికే వస్తుంది. అది దేవుడు ఇవ్వాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అతడు ఒకసారి నన్ను నిలబెట్టి నాకు ముంచికాయలు కోయడానికి నాకు ముంచికాయలు కోసి పెడతానికి తాడి చెట్టు ఎక్కుతున్నాడు. కొన్ని అనుభవాలు మీరు నేర్చుకోండి. నేను ఎలా ఎదిగి పైకి వచ్చాను. ఆ పక్కనే ఉండే అదంతా కాలనీ అయిపోయింది. కృష్ణానది ఒడ్డే, 20 గజాలు కృష్ణానది. దట్టంగా ముంచికాయలు 5-6 గెలలు ఉన్నాయి. ఆ గూని ఇంత పెద్ద గూని వేసుకుని అంటాడు ఊపిరి అందకం. అవునా, ఎక్కుతున్నాడు. నేను కింద నుండి చూస్తున్నా. అతని పేరు శామ్యూల్. ఆ రోజుల్లో ఎవరో పెట్టారు, కానీ వాళ్ళందరూ సామేరా అంటారు వాళ్ళు తెలియక. అవునా, నేను చెప్పాను శామ్యూల్ మహాప్రవక్త పేరు ఏదో పెట్టారు వెనకటి రోజుల్లో. ఆనాడు నాకు పరంజ్యోతి అని పేరు పెట్టిన ఆయన అయ్యుండొచ్చు, జాన్ పీటర్ గారు అన్నాను. ఇక అలవాటు అయిపోయిందాడు, మారలేదనుకోండి. అప్పటికి ఎక్కుతున్నాడు, ఎక్కలేకపోతున్నాడు. గూని వేసుకుని తాడి చెట్టు ఎక్కలేకపోతున్నాడు. కింద నాకు అట్లా పడితే చచ్చిపోతాడు. అంతే, సగంలో ఉన్నాడు, ఇంకా సగం ఎక్కాలి. పాకులాడుతున్నాడు. నేను కిందుండి అడిగాను, శామ్యూల్ ఎందుకు అంత కష్టపడుతున్నావు? నువ్వు సగంలో ఉన్నావు, నువ్వు దిగొచ్చేయన్నా. దిగొచ్చే ఎక్కువ దిగిన పైకి ఎక్కలేవు, జారిపోతే చచ్చిపోతావు. ముందుకు పడినా చచ్చిపోతావు, వెనక పడితే గూనె అంటే రక్తం ముద్దండి. రక్తం ముద్ద ఇలా పెరిగిపోయి ఉంటుంది, కరగ మందు లేదు, దాన్ని చచ్చిపోతావు అన్న. అక్కడుండి నాకు సమాధానం చెప్పాడు, పరంజ్యోతి నీకు నేను ముంచికాయలు కోసి పెడతానికి ఎక్కుతున్నాను అన్నాడు. కొన్నిసార్లు ఫ్రెండ్షిప్లో కూడా చాలా సాహస కార్యాలు ఉంటాయి. నాకు ముంచికాయలు కొయ్యటానికంట ఆయనంత ప్రయాసపడేది. ఓరి పిచ్చోడా దిగు అన్నాను. దిగే అన్నాడు. కిందకు ఇక పైకి ఎక్కలేండి, ఇక వెళ్తే ఎక్కడ ప్రమాదే. నా కొరక నాకొద్దు దిగే అన్నాడు. దిగేసి కొయ్యలేకపోయాను, కోసి పెడదాం అనుకున్నాను అంటున్నాడు. అప్పుడు నేనేం చెప్పానంటే, యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలలో విలువను ఎరిగినచో, యేసుని మాటలలో విలువను ఎరిగినచో నీ బ్రతుకంతా మేలే మేలుగా, నీ బ్రతుకంతా మేలే మేలుగా. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. అందుకే అందరూ రండి కూర్చోండి వినండి.